హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్టోల్డ్ ఫ్యాక్ట్ విత్ జై. మీకందరికీ పోస్ట్ ఆఫీస్ అందించే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎవరైతే ఆడపిల్లలు 10 సంవత్సరాల లోపు ఉన్నారో వారందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఈ స్కీమ్స్కు సంబంధించి అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్కి కొన్ని చేంజెస్ జరిగినాయి. అవేవో చూద్దాం రండి. మొదటగా గార్డియన్షిప్ ట్రాన్స్ఫర్ అంటే ఇంతవరకు వారి అవ్వాతాతలు వాళ్ళ గార్డియన్షిప్గా కొనసాగించేవారు. కానీ ఇప్పుడు కొత్త అప్డేట్లో దాన్ని నేచురల్ గార్డియన్ ఆర్ వాళ్ళ అమ్మ నాన్నలను గార్డియన్షిప్గా పరిగణిస్తారు, లేదా వారు ఎవరితో ఉంటున్నారో వాళ్ళని గార్డియన్షిప్గా పరిగణించడం జరుగుతుంది. రెండవదిగా మల్టిపుల్ అకౌంట్స్. ఒకవేళ ఒకే ఫ్యామిలీలో 2 కంటే అంతకంటే ఎక్కువగా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ కలిగి ఉంటే, ఆ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇన్యాక్టివ్లో ఉన్న అకౌంట్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. వడ్డీ రేటు చూస్తే ఇంతకుముందు జూలై టు అక్టోబర్ వరకు 8.2% వడ్డీ రేటు ఉండేది. కానీ ప్రస్తుతం అక్టోబర్ నుండి డిసెంబర్ క్వార్టర్ కూడా సేమ్ వడ్డీ రేటును కొనసాగించడం జరుగుతుంది. 8.2% వడ్డీ రేటును కొనసాగించడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. డిసెంబర్ తర్వాత వడ్డీ రేటును చేంజ్ చేసే అవకాశం ఉంది. మీరు కూడా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ని సంప్రదించి ఆడపిల్ల యొక్క బర్త్ సర్టిఫికేట్ మళ్ళీ గార్డియన్షిప్ వల్ల అడ్రస్ ప్రూఫ్ను ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.